లాస్ట్ మంత్ నా బ్లాగ్ వెబ్సైట్ నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ చేశాను అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం నాలాగా మీరు కూడా ఎలా సంపాదించవచ్చు అనేది క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య కాంటెంట్ క్రియేటర్స్ అయ్యారు అండ్ అవుతున్నారు కూడా. వాళ్ళకి ఒక మంచి వే అన్నట్టు ఇప్పుడు నేను చెప్పే బ్లాగ్ వెబ్సైట్ త్రూ మనీ ఏం చేసుకోవడం ఎలా అన్నది స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు నాకు లాస్ట్ మంత్ ఎంత రెవెన్యూ జనరేట్ అయింది అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. సో ఇది నా వెబ్సైట్ అన్నట్టు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. crybad.com అనేసి అయితే ఉంది. సో ఇందులో నేను ఈ విధంగా పోస్ట్లు అయితే రాస్తున్నా అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నా వెబ్సైట్ లో యాడ్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నట్టు టాప్ లో బాటమ్ లో ఇలా. సో ఈ వెబ్సైట్ కి నాకు వచ్చిన ఎర్నింగ్ లాస్ట్ మంత్ ఎర్నింగ్ అయితే చూపిస్తాను. ఇక్కడ టుడే తీసేసి లైక్ లాస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు 22,000.4K అయితే వచ్చింది. ఇది యాడ్సెన్స్ అయితే కాదు, యాడెక్స్ అన్నమాట. యాడ్ మేనేజర్ లో ఇన్కమ్ అయితే యాడ్ అవుతుంది. యాడ్సెన్స్ అనేది సపరేట్ ఉంటుంది, యాడెక్స్ అనేది సపరేట్ ఉంటుంది. నాకు యాడ్సెన్స్ అప్రూవల్ కూడా వచ్చింది. బట్ యాడ్సెన్స్ లో కొంచెం తక్కువ ఎర్నింగ్ వస్తుంది, యాడ్ లిమిట్ పడుతుంది అనేసి నేను యాడెక్స్ అయితే తీసుకున్నాను. సో ఇందులో నాకు 22,400 రూపీస్ ఎర్నింగ్ అయితే అయ్యింది. మీకు ఇక్కడ పేమెంట్స్ ఆప్షన్ లోకి వెళ్ళేసి కూడా పేమెంట్ ఇన్ఫో ఆప్షన్ కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ మంత్ $318.32 అయితే ఉన్నాయి. మీకు మంత్లీ వైజ్ చూపించాలంటే కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మే నుంచి మే 8 వరకు ఇది లాస్ట్ మంత్ ఎర్నింగ్ అనమాట. సో ఇది ఏప్రిల్ 1 నుంచి 30 వరకు అండ్ మార్చ్ 1 నుంచి 31 వరకు $978 అయితే వచ్చాయి. సో ఇలా ఎవ్రీ మంత్ నాకు ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. సో లాస్ట్ మంత్ అయితే కొంచెం తక్కువ ఎర్నింగ్ వచ్చింది. నేను ఎక్కువ ప్రాపర్ గా వర్క్ చేయలేదన్నమాట, అందుకే తక్కువ ఎర్నింగ్ వచ్చింది. అదే మీరు ఇక్కడ మార్చ్ మంత్ లో చూసినట్లయితే 1 నుంచి 31 వరకు $978 అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ $978 ని మనం ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేద్దాం. యూ కెన్ చెక్ హియర్ 83,831 రూపీస్ ఇన్ ఇండియన్ రూపీస్. సో ఇది వచ్చేసి మార్చ్ మంత్ లో ఎర్న్ చేసుకున్న అమౌంట్. నాకు కొంతమంది కామెంట్ చేశారు అనమాట, మెసేజ్ చేశారు మీ క్రైబ్యాడ్ వెబ్సైట్ యొక్క ఎర్నింగ్ ప్రూఫ్ చూపించండి అనేసి. సో మీకు చూపించాను అనమాట. ఇప్పుడు నా ఎర్నింగ్ అనేది లాస్ట్ మంత్ $318, అదే ఆ ముందు మంత్ $978. మళ్ళీ చెప్తున్నా ఇది యాడ్సెన్స్ అయితే కాదు, యాడ్ మేనేజర్ యాడెక్స్ అన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, నేమ్ కూడా క్రైబ్యాడ్ అని ఉంది. అండ్ నా ఈమెయిల్ ఐడి కూడా చెక్ చేసుకోవచ్చు, htdls16@gmail.com. అండ్ ఈ రోజు ఎంత ఎర్నింగ్ అయిందో మీరు చెక్ చేసుకోవచ్చు. నేను టుడే పెడుతున్నా, టుడే పెట్టేసి చూపిస్తున్నా మీకు. చూడొచ్చు 113 రూపీస్ అయితే అయింది. 806 ఇంప్రెషన్స్ వచ్చాయి. ఇవి వ్యూస్ కాదు, ఇంప్రెషన్స్ అనమాట. సో ఇలా నాకు నా వెబ్సైట్ నుంచి ఎర్నింగ్స్ అయితే అవుతుంది. డైలీ ఒక 1000 రూపీస్ ఈజీగా వచ్చేస్తాయి అన్నట్టు. సో డైలీ 1000 రూపీస్ అన్న మంత్లీ 30,000. ఒకవేళ నా వీడియోస్ కనుక వైరల్ వెళ్ళాయి అనుకోండి, అప్పుడు మంత్లీ 80,000, 90,000, 1 lakh కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో చాలా పొటెన్షియల్ ఉంది, చాలా ఎర్నింగ్ చేసుకోవచ్చు సోషల్ మీడియా బ్లాగింగ్ త్రూ. చూసారు కదా, అది నా ఎర్నింగ్ ప్రూఫ్. ఒకవేళ మీరు కూడా ఇలా బ్లాగ్ వెబ్సైట్ స్టార్ట్ చేసి మనీ ఏం చేయాలనుకుంటే మీరు చేయాల్సింది ఏం లేదు, ఫస్ట్ హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకొని బ్లాగ్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ సింగిల్, ప్రీమియం, బిజినెస్, క్లౌడ్ స్టార్ట్అప్ అనేసి. నేను రికమెండ్ చేసేది ప్రీమియం అయినా బిజినెస్ అయినా తీసుకోండి. వీటి ఫ్యూచర్స్ అన్ని కూడా కింద మీకు క్లియర్ గా కనిపిస్తాయి అనమాట. సో ఒక్కసారి చూసుకుంటే మీకే అర్థమైపోద్ది. ప్రెసెంట్ నేనైతే బిజినెస్ ఆప్షన్ మీద చూస్ ప్లాన్ క్లిక్ చేస్తున్నా. అండ్ దెన్ మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు 48 months కా, 1 month కా, 12 months కా, 24 months కా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 month సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదన్నట్టు ఇక్కడ చూడొచ్చు. అదే మీరు 12 months సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీ డొమైన్ వస్తుంది. అంటే 1 year పాటు మీకు ఫ్రీ డొమైన్ వస్తుంది. అండ్ అడిషనల్ గా నా సైడ్ నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అన్నట్టు. లైక్ మీరు సింపుల్ గా ఇక్కడ కూపన్ కోడ్ దగ్గర అల్లో తేజ అని ఎంటర్ చేశాను అనుకోండి, మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. 4,500 రూపీస్ ఉండింది కదా ఇంతకు ముందు, ఇప్పుడు నేను అప్లై చేశాను, 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వచ్చింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 14 months సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, యూ కెన్ చెక్ ద డిస్కౌంట్, 200 రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది. సో ఈ కోడ్ వచ్చేసరికి మీకే యూజ్ అవుద్ది. దీని మీద కంప్లీట్ గా ఎలా చేయాలి ఏందని క్లియర్ గా వీడియో ఆల్రెడీ చేశాను నేను. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చెక్అౌట్ చేయండి. మంచి బ్లాగ్ వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాక అందులో మీరు ఆర్టికల్స్ రాయాలి. ఆర్టికల్స్ రాసిన తర్వాత మీరు దానికి ట్రాఫిక్ తీసుకురావాలి. ట్రాఫిక్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు? ఆర్గానిక్ గా ట్రాఫిక్ అంటే చాలా కష్టం. సో మీరేం చేయాలంటే ఇక్కడ సోషల్ మీడియా తో ట్రాఫిక్ అయితే గెయిన్ చేయాలి. అంటే చాలా మంది ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్స్ అవుతున్నారు కాబట్టి సో సోషల్ మీడియాలో మీరు అకౌంట్స్ ఉండే ఉంటాయి. సో అందులో రీల్స్ చేసినట్టయితే ఆ రీల్స్ లో యాప్ లింక్, వెబ్సైట్ లింక్ ఏదో ఒకటి చెప్తుంటారు కదా, అవి ఆటోమేషన్ త్రూ మీ వెబ్సైట్ లింక్ పంపించాలన్నట్టు. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను, నేను ఎర్నింగ్ చేసే ప్రాసెస్ అనేది మీకు ఒకసారి చెప్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సింపుల్, నేను ఏం చేస్తానంటే ఒక టాపిక్ అనుకుంటా, ఆ టాపిక్ మీద ఒక ఆర్టికల్ రాస్తాను నా వెబ్సైట్ లో. అట్ ద సేమ్ టైం ఆ టాపిక్ మీద నేను ఒక వీడియో కూడా చేస్తాను. అంటే ఇన్స్టాగ్రామ్ కోసం రీల్ చేస్తా, రికార్డ్ చేసి ఎడిట్ చేస్తా. సో ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ రీల్ ని అప్లోడ్ చేస్తా. ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేషన్ పెడతా, అంటే కామెంట్ ఆటోమేషన్. ఈ వర్డ్ కామెంట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి లింక్ వెళ్ళేలాగా. సో
అక్కడ నేను లింక్ ఏదేస్తున్నా అంటే నా వెబ్సైట్ లో పోస్ట్ చేసిన లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ ఆర్టికల్ లింక్ ని నేను వాళ్ళకి పంపిస్తా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కామెంట్ చేస్తే వాళ్ళకి లింక్ వెళ్తుంది కాబట్టి ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని నా వెబ్సైట్ కి వస్తారు. ఇలా నేను సోషల్ మీడియా త్రూ ట్రాఫిక్ తెచ్చుకుంటున్నా, ఎర్నింగ్ చేసుకుంటున్నా. లాస్ట్ మంత్ ఎర్నింగ్ చూసా కదా, అదంతా కూడా సేమ్ ఈ ప్రాసెస్ తోనే నేను ఏం చేసుకున్న అమౌంట్. సో ఇలా మీరు కూడా చేసుకోవాలనుకుంటే దీని గురించి కంప్లీట్ గా ఒక ఫుల్ డీటెయిల్డ్ కోర్స్ అయితే నేను చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సోషల్ మీడియా బ్లాగింగ్ కోర్స్ అని ఉంటుంది. సో 2 hours ప్లస్ ఉంటుంది. ఒకసారి చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఓకే చేయొచ్చా లేదా అని తెలుస్తుంది. ఒకవేళ మీ వాళ్ళు అవుతుంది అనుకుంటే మీరు స్టార్ట్ చేసి ఎర్నింగ్ చేసుకోవచ్చు, లేదు నా వాళ్ళు అవ్వదు అనుకుంటే డ్రాప్ అవ్వచ్చు. మీకు డిస్క్రిప్షన్ లో వీడియో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ వీడియోలో నేను ఎర్నింగ్ ప్రూఫ్ అట్ ద సేమ్ టైం మీరు ఎలా చేయొచ్చు అనేది మాత్రమే చెప్పాను. నేను కొంచెం క్లియర్ గా ఇంకా ఫుల్ డీటెయిల్డ్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను డెఫినెట్ గా మీకోసం వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై. నేను మిస్ అయితే సైనింగ్ ఆఫ్.